ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టని రెసిపీలలో ఒకటి ఎగ్ బుజియా అని చెప్తాను. ఈ ఎగ్ బుజియాని సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ ఒక్క రెసిపీ ఉంటే చాలు అన్నం మొత్తం ఈజీగా తినేయొచ్చు. మరెందుకు ఆలస్యం, వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బావరుచులు బై మీ శ్రావ్స్. ఎగ్ బుజియా కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిలో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ అనేవి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని, చిటికెడు మిరియాల పొడిని, రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఈ మొత్తాన్ని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ అనేవి మనకు చక్కగా వేగిపోయాయి. నేను 4 గుడ్లతో కర్రీ చేసి చూపిస్తున్నాను. అయితే ఒక్కొక్క గుడ్లను తీసుకొని దీనిలో బ్రేక్ చేసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా అన్ని గుడ్లను యాడ్ చేసుకున్నాక ఒకవైపు కుక్ చేసుకోవాలి. మూతను పెట్టి 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్నాక మూత పెట్టి ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. రెండు వైపులా కుక్ అయిన తర్వాత మూత తీసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మనకు కావాల్సిన సైజులో పీసెస్ లాగా చేసుకొని మొత్తాన్ని కలుపుకొని ఫైనల్గా గరం మసాలాని యాడ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. చాలా సింపుల్గా ఉంది కదా. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. బావరుచులు బై మీ శ్రావ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.